అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. నేను అప్పుడప్పుడు వెళ్ళే శివాలయం ఒకటి ఉంది కదా, ఆ టెంపుల్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చి అనకాపల్లి జిల్లా తుని దగ్గర ఉద్దండపురంలో ఉంది. వరుసగా అన్ని ఆలయాలే. ఫస్ట్ ఇక్కడ 3 అమ్మవార్లు ఉంటారు. ఒకరు నూకాలమ్మ, కనక మహాలక్ష్మి, అలాగే మరినమ్మ తల్లి. ఈ టెంపుల్ వచ్చి దుర్గమ్మ తల్లిది. ఇంకా ఫైనల్లీ మీకు నా శివయ్య తండ్రిని చూపిస్తాను. ఎంత చక్కగా ఉంటాడో అసలు. ఒక్కసారి ఈ ఏరియా, ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. నిజంగా 2 కళ్ళు సరిపోవండి ఈ శివయ్య తండ్రిని చూడటానికి. చూడండి, హర హర మహాదేవ శంభో శంకర. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో కానీ లైవ్లో చూస్తున్న నాకైతే వీడియో షూట్ చేస్తున్నప్పుడు అద్భుతం అనిపించింది అనమాట. చాలా నీట్గా వీడియో షూట్ చేశాను మీ అందరి కోసం. ఎండింగ్ వరకు చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. చుట్టూరు ఇలా కొబ్బరి చెట్లు, అలానే చెరువు చుట్టూరు కొబ్బరి చెట్లు. నేచర్లో చాలా పవర్ ఉంటుందండి. మనం కరెక్ట్గా చూడగలగాలే కానీ అద్భుతం. ఇంకా దానికి దైవం కూడా తోడైతే అది ఇంకా ఇంకా అద్భుతం అనమాట. లొకేషన్ అయితే అదిరిపోయింది కదా. అసలు ప్రతి దానికి, మన లైఫ్లో జరిగే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. అది మనం తెలుసుకోగలగాలన్నమాట. శివయ్య తండ్రి ఎస్పెషల్లీ ఈ ఊరితో, ఈ శివయ్య తండ్రితో నాకు చాలా అనుబంధం ఉంది. ఫ్యూచర్లో అదేంటనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను నేను. హర హర మహాదేవ శంభో శంకర. వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుందని ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫాస్ట్గా స్పీడ్ పెంచాను అనమాట. నిజంగా ఆ శివయ్య తండ్రి లీలలు అద్భుతాలు అనమాట. ఒక్కొక్కటి మనకి చిన్నగా అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఆయన చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది అనమాట. టైం వచ్చినప్పుడు అది మనమే తెలుసుకునేటట్లు కూడా చేస్తారు ఆయన. స్వామి అభిషేక ప్రియుడు కదా. సో చిక్కని నాటు ఆవు పాలతో నా శివయ్య తండ్రికి అభిషేకం. మొన్న పడ్డ వర్షాలకి చెరువు నిండా నీళ్ళొచ్చి చెరువు భలే నిండుగా కలకల్లాడుతూ ఉంది. స్వామిని మనసు నిండా నింపుకొని సోల్ఫుల్గా ఒక్కసారి తాకి చూడండి, ఒక మ్యాజిక్ జరిగిద్ది. అలా వీలైతే హగ్ చేసుకొని చూడండి. ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే మీ మనసుకు తెలుస్తుంది అదెంత అద్భుతం అనేది. కొన్ని మాటల్లో చెప్పలేము. ఆ ఫీల్ని అనుభవిస్తేనే తెలుస్తుంది అన్నమాట. ఎంత చిన్న కష్టమైనా, ఎంత గొప్ప సంతోషమైనా అన్నీ శివయ్య తండ్రితో చెప్పుకోండి. ఆయన మీ ప్రతి మాట వింటాడు. నిజంగా మీకు కష్టం అని ఆయనకు అనిపిస్తే ఆ కష్టానికి అడ్డు గోడలాగా నిలబడి మిమ్మల్ని కాపాడతాడనమాట. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఓం నమో పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. శివయ్య తండ్రికి విభూది అంటే విభూది ధారణ చాలా ఇష్టం. ఇంకొక చిన్ని మంత్రం చెప్పుకుందాము. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్మో రుద్రాః ప్రచోదయాత్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. 1 సంవత్సరం క్రితం శివయ్య తండ్రి నన్ను ఇక్కడికి పిలిపించుకున్నారనమాట. నిజంగా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అప్పట్లో నాకు తెలియదు, ఇప్పుడే కాస్త తెలుస్తుంది ఎందుకు ఏంటి అనేది. అది ఫైనల్ అయినప్పుడు నేను మీకు కూడా చెప్తాను అందరికీ. ఇక స్వామిని వదిలి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది నాకు. స్వామిని వదిలి వెళ్ళలేక అక్కడే కొంతసేపు అలా కూర్చుండిపోయాను. ఫైనల్లీ బయలుదేరాము. కొంత దూరం అలా ముందుకెళ్ళినాక స్వామి చూడండి కొబ్బరి చెట్టులో నుంచి అప్పుడే వెళ్ళిపోతున్నావా అని చూస్తున్నట్లు అనిపించింది. హర హర మహాదేవ.